ఆముదం ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాముఖ్యం కలిగిన ఔషధ పంటగా పరిగణించబడుతుంది. ఆముదం శరీరంలో విషాన్ని తొలగించే గుణాలు కలిగి ఉంటుంది. కడుపు శుభ్రం, మలబద్ధకం నివారణ, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అలాగే సంధివాతం, కీళ్ళ నొప్పులకు ఆముదం నూనె మర్దన చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మూత్ర సమస్యలు, చర్మరోగాలు, హెయిర్ ఫాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఆముదము నూనె వేడి నీటితో కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది. జుట్టు రాలితే మృదువుగా పొడిపోతను నివారిస్తుంది. గాయాలకు, చర్మ సమస్యలకు మేలైన ఔషధం. కడుపు నొప్పి, నడుము నొప్పి అలాగే వేడి చేసి దాన్ని తగ్గించుకోవచ్చు. తక్కువ మోతాదులో జలుబు, గొంతు సమస్యలకు ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే పారిశ్రామిక నూనెగా పెద్ద ఎత్తున వాడతారు. ఫార్మాసిటికల్ సబ్బులు, పెయింట్స్, లూబ్రికెంట్స్, బయోడీజిల్ వంటి రంగాల్లో పెద్ద డిమాండ్ ఉంది. ఆర్థిక లాభదాయకరమైన వ్యవసాయ సంబంధిత వృత్తిదారులకు మంచి ఉపాధి కలిగించే పంట అని చెప్పచ్చు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఆముదం తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని ఇచ్చే వాణిజ్యపరమైన ఔషధ పంట ఇది. దీనిని సేంద్రియ విధానాలతో సాగు చేస్తే అధిక దిగుబడి, మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పంట భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ వంటి ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మీ ప్రాంతానికి సంబంధించిన అనువైన సమీప వ్యవసాయ విజ్ఞానాలను సంప్రదించి నూతన సాంకేతికాలను అనుసరించి మీరు ఈ ఆముదం పంట సాగు చేసుకోవచ్చు. నిజంగా తక్కువ పెట్టుబడితోటి ఈ మొక్క ఎక్కడైనా బ్రతకగలదన్నమాట. చాలా అద్భుతంగా పండించుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి నేలలు అంటే ఆముదం తక్కువ పోషకాలు ఉన్న నెలలో కూడా పెరిగే సామర్థ్యం ఉంటుంది. నల్లరేగడి నేలలు, ఎర్రమట్టి నేలలు, మధ్యస్థ నీరు నిల్వ ఉండే నేలలు కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వర్షాధారంగా, చెరువుల ఆధారంగా సాగు చేసుకోవచ్చు. విత్తన ఎంపిక మనం హైబ్రిడ్ రకాలైన GCH4, GCH5, TMV5, క్రాంతి వంటి రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు. బీజ శుద్ధి విత్తే ముందు కార్బన్ డైజం లేదా తీరం 2 గ్రాములు కిలోకి విత్తనాన్ని వేయాలి. విత్తనోత్పత్తి, నాట్లు విషయానికి వచ్చేసరికి హెక్టార్కు 5 నుంచి 6 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వరుసల మధ్య 90 నుంచి 120 సెంటీమీటర్ల మొక్క మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల అంతరం ఉండాలి. అధిక దిగుబడికి అంతర పంటగా మినుము, పెసర, జొన్న, మెంతులు ఇలాంటివి వేసుకోవచ్చు. ఇక ఎరువులు, పోషకాల నిర్వహణ వీటి గురించి తీసుకుంటే నత్రజని, భాస్వరం, పొటాషు 60-40-20 కిలో 60-40-20 ఈ కిలోలు హెక్టార్కు ఇన్ని వాడాలి. ఇక జింకు, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు స్ప్రే చేయడం మంచిది. జీవామృతం, పంచగవ్వ వాడితే అధిక దిగుబడి సాధించవచ్చు.